ఉంచమని వాళ్ళ అమ్మగారిని అలా బోర్డు పెట్టారు కదా, ఫోటో తీస్తాం. గుడ్ మార్నింగ్. సరే ముందుకు పెడతాను. టీచర్స్, వైస్ ప్రిన్సిపల్ గారు, టీచర్స్, నాన్ టీచింగ్ మొత్తం అందరి యొక్క కోఆపరేషన్తో తలంపు అనేది మన ఈ విశాఖపట్నంకి సంబంధించినటువంటి డీడీ గారి యొక్క ఆదేశాలతో, అలాగే గురుకులం కూడా మనకి వెళ్ళేటప్పుడు పిల్లల తల్లిదండ్రుల మీటింగ్ని చేయించి పంపించండి అని చెప్పడం వలనను ఇది తలపెట్టడం అనేది జరిగింది. ఇందులో మంచి చెడేమీ లేదు. సో ముందుగా మా వైస్ ప్రిన్సిపాల్ గారిని, మా లెక్చరర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ముందుగా నాకు గొంతు పోయింది మొత్తం ఇలా అరిచరిచి, నాకున్న దాంతో ఒక్కసారి గణేశుడి ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోషభి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన ఆనందంగా చక్కగా మంచి అచీవ్మెంట్స్ లో ఉంటే మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే ఈ అకాడమిక్ స్టార్టింగ్ మరి విశ్వనాథంగా రిటైర్ అయిపోవడం వలన తప్పక నేను తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా నేను జేఎల్ తెలుగు నాది, నేను సీనియరు కనుక మీరు తీసుకోవాలి తప్పదు అని అన్నారు. ఎవరో ఒకరు వస్తారు అనే ఉద్దేశంతో నేను తప్పక ఈ బాధ్యతని నేను స్వీకరించడం జరిగింది. దాని అనుగుణంగా మన కాలేజీకి ఎంతో మంది, నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో అంతవరకు ఎప్పుడు కూడా మనకి ఇన్ని విజిట్లు లేవు. మొత్తం మనకి కురపాలలో జరిగిన సంఘటన అనుకోండి, ఇంకొక సంఘటన అనుకోండి, 79.6 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి పర్సెంటేజ్ ఆ అమ్మాయికి, సెకండ్ ఇయర్ పిల్లకి. ఇప్పుడు దాన్ని పెంచాలంటే మీకు ఎన్ని రావాలి? 80 వస్తే సరిపోతాయా? ఎన్ని రావాలి? 100 అబౌవ్ కాలేజెస్లో సీట్లు వస్తాయని చెప్తూ ఉంటారు. ఓకేనా? నేను చెప్పాను నిన్న క్లాసెస్కి వెళ్ళి, తాత సెలవులకి వెళ్ళి నీట్గా ప్రియమైనటువంటి మీకు నా నమస్కారాలు, మా విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ కళాశాల లేదా స్కూల్ అనేది చాలా ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి పాఠశాల మరియు కళాశాల. గత సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మా పిల్లలు ఇంటర్మీడియట్ రిజల్ట్ విషయంలో స్టేట్లోనే సెకండ్ ర్యాంక్ సాధించింది. మా అమ్మాయి, ఒక అమ్మాయి శ్రీలేఖ అని చెప్పి సెకండ్ బైపీసీలో ఉన్నటువంటి అమ్మాయి 450 to 455కి ఒక్క 3 మార్క్స్ మాత్రమే డిఫరెంట్. గవర్నమెంట్ ర్యాంక్స్ ప్రకటించకూడదు అనే ఉద్దేశంతో అలా వదిలేసింది. కానీ ఒకవేళ నిజంగా ర్యాంక్స్ కనుక ప్రకటిస్తే మన కాలేజీ నుంచి ఆ శ్రీలేఖ అనే అమ్మాయికి స్టేట్లో బైపీసీలో సెకండ్ ర్యాంక్.
కేవలం 2 మార్కులు ఇంగ్లీష్లోను 1 మార్కు ఫిజిక్స్లో పోయినాయి, మిగిలిన అన్ని కూడా బైకి బైక్. అంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలు అంత మంచిగా చదువుతున్నారు. ప్రత్యేకించి చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదే పిల్లలకి మనం మరింత ప్రోత్సాహం అందిస్తే రేపొద్దుట జేఈలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సమ్మర్లో పిల్లలకి చాలా టైం ఉంటుంది కాబట్టి ఆ టైంని వృధాగా గడపడం కన్నా ఫస్ట్ ఇయర్ అయినటువంటి ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఆబ్జెక్టివ్స్, కాన్సెప్ట్ చదువుకుంటే రేపు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత మన పిల్లలు మంచి ర్యాంకులు సాధిస్తారు. పిల్లలు చాలా తెలివైనటువంటి పిల్లలు. ఇక్కడ మినిమం బాధ్యత మాది, మీది. వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ మనం కల్పించాలి. మా దగ్గర ఉన్నంతసేపు మేము పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పిల్లల మీదే ఉంటాం. స్టడీ అవర్స్, తర్వాత క్లాసెస్, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెడతాం. సో ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండదు. ఇప్పుడు పిల్లలకి ఒక నెల రోజుల పైన ఖాళీ వస్తుంది. దయచేసి పిల్లలకి టీవీలు అలవాటు చేయొద్దు, మొబైల్స్ అలవాటు చేయొద్దు. ఆ టైంని వాళ్ళు చదువుకోవడానికి కాకపోతే ఏంటంటే మనం మంచిగా పిల్లలకి సపోర్ట్ చేసి వాళ్ళు ఇంకా మరింత చదువుకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. సో ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్ ఈ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హైయెస్ట్. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత మంచి మార్కులు పిల్లలకు రావడం అనేది జరగలేదు. అంటే రోజు రోజుకి కూడా మన దగ్గర ప్రమాణాలు అనేవి పెరుగుతున్నాయి. మీరు గమనించుంటారు. ఈ ప్యానెల్ కోర్స్ ఏదైనా అవసరం అయితే అందులో కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటాం, అలాగే కొన్ని. కాబట్టి సెలవులన్నీ కూడా చాలా భద్రంగా పిల్లల్ని చూసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఖాళీ సమయంలో పిల్లలు చదువుకోవడానికి మీరు అవకాశం కల్పిస్తే వారు మరింత అద్భుతాలు క్రియేట్ చేయగలరని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ సమయాన్ని సార్ అప్పగిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్కి జేఈ మెయిన్స్కి, నీట్కి వాటికి అప్లై చేసేటప్పుడు కంపల్సరీ మళ్ళీ తల్లిదండ్రులను రప్పించి, దేనికోసం రప్పిస్తాం? ఆధార్ కార్డు కోసం. ఆధార్ అంశాన్ని మీకు తెలియచేశారు. మీరు కూడా చూస్తున్నారు. సండేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ ఎప్పుడైనా పిల్లల్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నప్పుడు మీరు కూడా పిల్లలతో మాట్లాడుతున్నారా లేదా? ఇంటికి వచ్చేయండి అమ్మా అని అడుగుతున్నారా? ఇక్కడ ఎలా చదువు చెప్తున్నారు, భోజనం ఎలా పెడుతున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయా లేవా, ఇవే కదా అడుగుతారు. ఏ రిపోర్ట్ ఇస్తున్నారు మా పిల్లలు మీకు? బాగుందనా, బాగోలేదనా? నిజమేనా? ఇందులో ఎంతమందికి కాల్స్ వచ్చాయి? గవర్నమెంట్ నుంచి ఫోన్ కాల్స్ ఎంతమందికి వచ్చాయి పేరెంట్స్కి? ఓకే, మీరు అక్కడ రిపోర్ట్ బాగా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు స్టేట్లో ఈ కళాశాల అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది మీరు ఇచ్చిన రిపోర్టే. కానీ 2 నెలల కిందట ఈ రిపోర్ట్ ఇలా లేదు. మేము స్టేట్లో లాస్ట్లో ఉన్నాం. ఎందుకు ఇలా జరిగిందనేది మాలో మేము విశ్లేషించుకొని మా స్టాఫ్తో నేను మీటింగ్ పెట్టి ఇక్కడ అన్నీ పెడుతున్నాం, చదువు బాగా చెప్తున్నారు, ఇన్ని యాక్టివిటీ చేసినా ఎందుకు ఈ పర్సంటేజ్ తక్కువ వస్తుందని అడిగితే మాలో మేము రివ్యూ చేసుకుంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము పెడుతున్న విషయం మీకు తెలియదు. మీరు పిల్లలు అడగడమే, మేము ఇంత పెట్టినప్పుడు మేమేందుకు భయపడాలి? సో ప్రతి హౌస్ టీచర్కి, ప్రతి క్లాస్కి ఒక హౌస్ టీచర్ ఉండాలి. వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేశాం. Respected DSTW sir, principal ma'am, vice principal sir, teachers and my dear friends and parents. Good morning to all. Myself B. Jessica of class 9th standard. I am from Madku Valley. Today we are gathered here for parents meeting. Now I stand before you. I wanted to tell about on the topic. In future, I want to become an IAS officer. How to achieve your goal? First of all, do hard work and set a goal. A goal decides anything achieving, and set of goal helps to maintain focus
ఎవరు మాట్లాడతారు? Fine morning to everyone present here. Sir, principal ma'am, teachers, parents and my dear friends. My name is Akshaya of class 9. Today I stand before you to tell about what is life. Life is definitely not easy. So I would say don't give up on your passion just because of some kind of societal discrimination or whatever you are facing in your life. Stick to your goals and follow your passion. Believe in yourself. One day you will definitely believe in yourself, and when you are actually doing the practice every day. And success is about being disciplined, being consistent in our hard work, being happy with what you have. Success for me, making my country proud, making my parents proud and teachers proud is success to me. To able to be successful, the only key is to utilize our time properly and our opportunities properly. To dream big, have a vision and discipline, positive outlook towards your life. Believe in the supreme power and believe in your own self. Never design our characters like a garden where anyone walks. Design our characters like a sky where everyone decides to reach. Thank you, sir. Thank you. 10th క్లాస్లో చదువుతున్నాను. ఏ ఊరు? కృష్ణాపురం. ఎక్కడది? అనంతి డిస్టిక్. వైఎస్ఆర్ డిస్టిక్. చూసారు కదా, చదివే వాళ్ళు ఎవరు, చదవని వాళ్ళు ఎవరు అని క్లాస్ టీచర్స్ని పిలిపించి తీసుకొని చదవాలి ఎవరో చెప్పండి అంటే అమ్మాయి పేరు ఏడ్చేస్తుంది పాప. ఏడే నేను చదువుతా అందరూ వచ్చింది. సరే దానికి ఏడుస్తున్నావు అంటే ఇంక ఏడు పాపదు. లేదు నేను బాగా చదువుతా, నేను ఒప్పుకోను, చదవలేదంటే నేను ఒప్పుకోను అంటే సరే నేను పేరు తీయిస్తానులే, నువ్వు బాధపడకి. Hello to everyone, the SW sir, principal ma'am, teachers and vice principal sir, my colleagues. My name is Bindushree. I am studying 9th class. Today I want to say about my future. First of all, I want to become a civil engineer. In this parents, so many are well-educated persons and know English. My parents is a farmer, and I want to become a civil engineer officer. In this institutions, teachers are very nice. The teachers will say very nice, and I was weak in Telugu subject. The teacher is saying for me. And I want to say one thing. I don't know anything I'm saying, but I know anything. Thank you. And the only way to reach the success is hard work. By doing the continuous hard work, we'll definitely reach the success, and we'll all, in our life we'll do so many mistakes. Yes or no? Yes. Everybody says what? Mistake is the first step of success. That everybody says. But correction of mistake is the first step of success. Because by trying continuous and correcting our mistake, then we'll get the success. Try get the success. Don't give up in your life. Thank you for giving me this great opportunity. మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి, మీతో కొంత సమయాన్ని కేటాయించాలి, మీతో మాట్లాడుతూ అనే ఆదరంతో వచ్చినటువంటి ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. అందరూ వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మొత్తం మీ మాటలు వినాలనుకున్నాం కానీ మరి వినలేకపోయాం. నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటితో దీన్ని ముగిస్తుంది.